చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం మనం పూర్తి స్థాయిలో ఒక ప్రోగ్రామ్ని నిర్వహించుకుంటున్నాం. అవే హీలింగ్ సెషన్స్. ఈ హీలింగ్ సెషన్స్ ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే నిర్వహించుకుంటాం. ఎందుకంటే ఇవి 1-to-1 సెషన్స్, పర్సనల్ ప్రోగ్రామ్ అన్నమాట, పర్సనల్ సెషన్స్. సో ఈ 1-to-1 సెషన్స్ లో ఎలా ఈ హీలింగ్ సెషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ హీలింగ్ సెషన్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఏ విధమైనటువంటి అంశాలని ప్రయోజనాలుగా పొందగలుగుతారు అనేటటువంటి అంశాలని ఈ వీడియోలో వివరంగా మీకు తెలియజేస్తాను. హీలింగ్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల హీలింగ్ పద్ధతులు, ప్రక్రియలు ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి బాగా ప్రాచుర్యం పొందిన హీలింగ్ ప్రాణిక్ హీలింగ్. అలాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధమైనటువంటి హీలింగ్ మెథడ్స్ ని ఆ దేశస్తులు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అయితే మన దేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక హీలింగ్ మెథడ్ ఉండేది అని ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ హెర్బల్ సైన్స్ అనేది డెవలప్ అయిందో, ఆయుర్వేదం అనేది ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఈ హీలింగ్ ప్రాసెస్ ని ఆయుర్వేదం డామినేట్ చేసింది అని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ప్రజల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, మందుల మీద ఆధారపడేటటువంటి తనం ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి ఉంది. ఆహార నియమాలు పాటించడం ద్వారానో, లేకపోతే కొన్ని నియమాలని ఫాలో అవ్వడం ద్వారా రుగ్మతల్ని తగ్గించుకోవడం అనేది సాధారణంగా ఎవరికి ఇష్టం ఉండని విధానం. అందరికీ ఇష్టంగా ఉండే విధానం ఏంటంటే, జ్వరం వస్తే ఆ మందు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డ్రగ్ వాడితే సరిపోతుంది. ఈ విధమైనటువంటి అంశాలకి మనం ప్రతి ఒక్కరం ఆకర్షితులమవుతాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరం. మరి ఈరోజు మెడిసిన్ బిజినెస్ అనేది అంత గొప్పగా డెవలప్ అవడానికి కారణం వ్యక్తుల యొక్క ఆలోచన విధానమే. సాధన చేసుకొని, సమస్యను అర్థం చేసుకొని, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారంతో సమస్య నుండి బయటపడదామనేటటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ ఆలోచన వచ్చినా ఆ దిశగా నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఒకవేళ నిర్ణయం తీసుకున్నా ఆ క్రమంలో సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ సరైన విధంగా గైడెన్స్ ఇచ్చినప్పటికీ వారు చెప్పేటటువంటి ఆ స్థాయిలో ఆ అంశాలని అర్థం చేసుకొని ఆచరిద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నటువంటి అంశాలు. అన్ని కరెక్ట్ గా జరిగితే బ్రహ్మాండంగా ఉండేది. ఏది కరెక్ట్ గా జరగట్లేదు కాబట్టే హీలింగ్ అనేది మరుగున పడిపోయింది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొంతమంది హీలింగ్ ని ప్రచారం చేస్తున్నప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే ఈ హీలింగ్ ప్రాసెస్ పై ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది, అభిరుచి ఉంటుంది. హీలింగ్ ప్రక్రియతో మన ఆరోగ్య రుగ్మతలు తగ్గించుకుందాం, హీలింగ్ తో మనం ఎదుగుదాం అనేటటువంటి విధానం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అని గట్టిగా చెప్తున్నాను అంటే, క్రియాయోగ అనేది ఒకటి ఉందనుకోండి. ఈ క్రియాయోగ అనేది కేవలం మన దేశంలోనే చిన్న చూపుకు గురవుతుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ క్రియాయోగం చిన్న చూపు గురవ్వదు. ప్రపంచ దేశాల్లో నెత్తిని పెట్టుకుని చూస్తారు క్రియాయోగాన్ని. ఎందుకంటే ఇది సైన్స్. క్రియాయోగం అనేది ఒక సైన్స్, ఒక ప్రవచనం కాదు.
ప్రేక్షకుల్ని కూర్చున్న వాళ్ళని రంజింపజేసేందుగా జోక్స్ వేసేసేసి ఎలా పడితే అలా మాట్లాడేసి ఏది పడితే అది మాట్లాడేసే వ్యవస్థ క్రియాయోగంలో ఉండదు. ఇక్కడ క్రియాయోగం చెప్పే వ్యక్తి అనేకమైనటువంటి శాస్త్రాలని అనేకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక ఆచరణాత్మకమైనటువంటి విధానాన్ని సమకాలీన జీవన విధానానికి సరిపోయే విధమైనటువంటి సాధనల్ని అందించాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిలో ఆ గురువుకు ఉంటుంది. సరే, ఇది ఒక పెద్ద తంతు అయితే ఈ క్రియాయోగాన్ని నేర్పించడం ఒక పెద్ద విషయం. సరే, నేర్చుకున్న వాళ్ళకి ఆ క్రియాయోగం మీద విలువ ఉంటుందా అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరికీ ఇది ఒక ఆప్షన్. సరే, ఈ విధమైనటువంటి వ్యవస్థలు ఎప్పుడూ ఉంటాయి. వీటిని మనం మార్చలేం. ఎందుకు అంటే మార్చగలిగేది ఉంటే ఎప్పుడూ మారే. కానీ తక్కువ మంది అయినా కొందరే అయినా సరే పూర్తి స్థాయిలో హీలింగ్ సెషన్స్ అందిస్తే వారు వారి జీవితంలో ఎదుగుతారు, స్పష్టమైనటువంటి దిశలో నడుస్తారనే ఉద్దేశంతో మేము ఈ హీలింగ్ సెషన్స్ ని కండక్ట్ చేస్తున్నాం గత 3 years గా. 24లో కొంతమందికి మనం 1-to-1 సెషన్స్ అందించాం. ఈ సెషన్స్ ని మనం పూర్తి స్థాయిలో అందుకున్నప్పటికీ మనం వాటిని ఏ విధంగా ఆచరిస్తున్నాం అన్నటువంటి అంశం చాలా ప్రధానమైనది. అయితే ఈ హీలింగ్ సెషన్స్ లో మేం ఏ విధమైనటువంటి అంశాలని మీకు అందిస్తాము, ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం అనేది మీకు పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇది 1-to-1 సెషన్ కాబట్టి వారి యొక్క కేస్ స్టడీ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేస్ స్టడీ ప్రధానంగా వారి యొక్క ఆరోగ్య అంశాలు, ఆహారపు అలవాట్లు, అలాగే వృత్తి. ఎందుకు అంటే వారు చేసే పని విధానం బట్టి వారి యొక్క ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఇలా కొన్ని అంశాలని మేము కేస్ స్టడీగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వారి సంకల్పాలు, వారు ఏ విధమైనటువంటి అంశాలను ఎక్కువగా కోరుకుంటున్నారు, వారి లక్ష్యాలు ఏంటి, వారి సంకల్పాలు ఏంటి, ఈ అంశాలన్నిటినీ తీసుకొని దానికి తగ్గట్టుగా మేము ఈ హీలింగ్ సెషన్స్ ని వారికి అందించే ప్రయత్నం చేస్తాం. ఈ హీలింగ్ సెషన్స్ పూర్తి స్థాయిలో 2 months ఉంటుంది. ఈ 2 months లో వారు మంచి రిజల్ట్స్ ని పొందే విధంగా వారికి మేము పూర్తి స్థాయిలో ఈ శిక్షణని అందించడం జరుగుతుంది. తరువాత వారు మా దగ్గర నుండి గైడెన్స్ తీసుకోవచ్చు. సో ఈ హీలింగ్ సెషన్స్ ని జాయిన్ అవ్వాలనుకున్న వారు కాల్ చేయండి. 6301066498 నా నెంబర్. కాల్ చేసి ఈ 2 months నిర్వహించే హీలింగ్ సెషన్స్ లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అయితే మళ్ళీ ఈ 2 months తర్వాత హీలింగ్ సెషన్స్ మేము కండక్ట్ చేయం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేస్తాం. ఎవరికైతే హీలింగ్ సెషన్స్ కావాలి, గురూజీ దగ్గర హీలింగ్ సెషన్స్ నేర్చుకుందాం అని ఎవరికైతే శ్రద్ధగా హీలింగ్ సెషన్స్ ని అందుకోవాలనుకుంటున్నారో వారు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఓం తత్ సత్.